ఆయిల్ హీట్ అయ్యాక గ్రీన్ చిల్లీ ఇది పడుతుందండి ఆనియన్ కర్రీ లీవ్స్ జింజర్ ఆవాలు జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన పోతుంది కదా. నెక్స్ట్ పసుపు చూడండి, పసుపు వేసినాక మిక్స్ చేసి పాలకూర నీట్గా వాష్ చేసుకొని వేసుకోండి. తర్వాత మిక్స్ చేసేది బాగా కుక్ అయింది చూడండి. ఈ వాటర్ మొత్తం పోయినాక కారం వేసుకోవాలి. వాటర్ అంతా పోయినాయి, ఎలా ఫ్రై అయ్యిందో. వీడియో నేను తీసినప్పుడు మా హస్బెండ్ చూస్తున్నారు. తగినంత కారం, ధనియా పౌడర్, సాల్ట్, మిక్సీ రెడీ.